ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. గుమ్మడికాయ ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు కదా. అయితే గుమ్మడికాయ శక్తి 1000 మేకలకి ఈక్వల్ అని అంటూ ఉంటారు. బలికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ గుమ్మడికాయ దిష్టి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు శ్రీ తాళూరి బనారస్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్తే అమ్మా. గురుగారు, గుమ్మడికాయ ఎంతో పవర్ఫుల్. అసలు ఆ గుమ్మడికాయతో దిష్టి తీస్తే, లేకపోతే గుమ్మడికాయ బలి ఇస్తే ఎన్ని దోషాలు ఉన్నా ఎటువంటి దిష్టి అయినా కానీ పటాపంచలు అయిపోతుంది అని అనేసి అని అంటూ ఉంటారు. అయితే ఆ గుమ్మడికాయతో దిష్టి ఏ విధంగా తీసుకోవాలంటారు? అది మామూలుగా అయితే ఏదన్నా గృహప్రవేశాలు కానీ, షాప్స్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. అందులో ఎర్ర గుమ్మడికాయ అలాగే పచ్చ గుమ్మడికాయ 2 వాడుతూ ఉంటారు. అయితే ఈ రెండింటితో దిష్టి ఎలా తీసుకోవాలి? మనుషులకు కూడా తీసుకోవచ్చా? దీని పూర్తి వివరాలు తెలియజేయండి. చాలా చక్కని ప్రశ్న అడిగారు. మన వీక్షకులందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అందున ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నగా నేను కూడా భావిస్తున్నాను. కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది అందరి దగ్గర. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే చెప్పుడు మాటలు వినటం మూలకంగా కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని ద్వారా వాడి పాపాన్ని వాడికి తెలియకుండా తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. దీంతో పాటు అనేక రకాలైనటువంటి శాపాలకు గురవుతాడు ఈ మనిషి. అంటే ఒకరి గురించి చెడుగా వేరే వాళ్ళతో మాట్లాడటం మూలకంగా, దాన్ని వినటం మూలకంగా, రెండు మాట్లాడటము వినటము, దీని ద్వారా చాలా మనం శాపానికి కూడా గురవుతాము, పాపానికి గురవుతాము. ఇలాంటివన్నీ అంటే మనకు తెలియకుండా జరిగిపోయి ఉండవచ్చు. అలాంటి వాటికి కానీ, లేదా ఇంటికి దోషం ఉంటుంది, దృష్టి దోషం. చాలామంది వస్తారు, భలే బాగుందండి మీ ఇల్లు, ఇది భలే పెట్టుకున్నారు, ఎంత అయింది, ఏంటయింది, అన్ని వివరాలు అడుగుతూ ఉంటారు. మీరు గమనిస్తే కనుక అడిగినప్పుడు కొంతమంది ఏదో మా వారు తెచ్చారండి మాకు తెలియదండి అని కొంతమంది ఆడవాళ్ళు ఇళ్లలో చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం మనం గొప్పగా చెప్పుకోవాలనుకుని 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు కూడా వేసి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో లేనిపోని మాటల మూలకంగా వీళ్ళ నుంచి అమ్మో అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. విన్నప్పుడల్లా అమ్మో ఇంత, అమ్మో ఇంత, ఇదంతా కూడా దృష్టి దోషంగా వీళ్ళ ఇంటి మీద పడుతుందమ్మా. అలాగే కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి వాటికి దోషం వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ అయ్యే వాటికి ఎలా దోషం వస్తుంది అంటే సహజంగా ఈ పనివాళ్ళు అనేక రకాల పద్ధతుల్లో వచ్చి వాళ్ళు కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆచారం అనేటువంటి విషయాల్లో కొంచెం పాటించకపోవచ్చు. సో ఏదైనా వాళ్ళకి తెలియకుండా మైలున్నా, చావు మైలు వచ్చినా వాళ్ళు కూడా మామూలుగా పనిలో ఉంటారా, వాడెవడో మన చుట్టుపోటు కాదులే అన్నట్టుగా. కొంతమంది ఏం చేస్తాం, వాడు పోయాడు కదా అని చెప్పేసి ఏదో ఫోన్ చేసి మాట్లాడి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పాటించడాలు కూడా తగ్గిపోయినాయి చాలా మటుకు. సో ఇలాంటప్పుడు ఇంటికి మైలు దోషము, ముట్టు దోషము, ఇట్లాంటివన్నీ కూడా ఆ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచే వస్తూ ఉంటాయి. తద్వారా ఇంటికి దేవతాశక్తి బలం తగ్గిపోతుంది. ఇది ఒకటి. అలాగేనమ్మా పిల్లలకి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పసిపిల్లలు, అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మనది ఏ పార్ట్కి ఆ పార్ట్ పీకే అపార్ట్మెంట్ జీవితం అయిపోయింది. దీని ద్వారా ఏమవుతుందంటే పూర్వము చంటి పిల్లలు ఇంట్లోకి ఎప్పుడు పెద్దవాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కాదు. ఇంటి లోపలికి కాళ్ళు కడుక్కుని చక్కగా మొహం కడుక్కుని చేతులు కడుక్కుని వచ్చి అప్పుడు ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాలన్నా ఆలోచన చేసి అడిగి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. రాగానే మనమే ఈ పిల్లవాడిని వాళ్ళకి అప్పచెబుతున్నాం. వాళ్ళు చూడటం అనగానే మనం అప్పచెప్పటం, కాళ్ళు కడుక్కున్నారు. ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఏ పార్ట్కి ఆ పార్ట్. అంటే అపార్ట్మెంట్లో ఇది నాది అనేది ఎక్కడా లేదు. ఈ గోడ నాది, కింద స్లాబా కింద వాడు ఉంటాడు, పైన మనం ఉంటాము, పైన స్లాబా పైవాడు ఉంటాడు, కింద మనం ఉంటాము, పక్క గోడలు మనవి కావు. ఇక బాల్కనీ వైపు ఉన్నది, ముందర కారిడార్లో ఉన్నది. ఇది వెనకాతలున్న కూడా పైన ఉన్నాడికి కింద ఉన్నాడికి కనెక్షన్ ఉంటుంది, ముందరది ఎట్లాగో అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి ఏ పార్టీకి మనది కాదు. అలాంటి దానిలో మనం ఉంటూ అన్నీ లోపలికి ప్రవేశిస్తున్నాయి. తక్కువగా వచ్చే ఇల్లు అనుకుని మనం అట్లాగా, అంటే మనకు డబ్బులు లేనప్పుడు అవే కొను. కానీ ఇక్కడ కూడా ఈ దృష్టి దోషాలు కానీ, దుష్టశక్తులు కానీ ఇంటి లోపలికి ఎలా రాకుండా చేసుకోవాలనే విషయంతో పాటు మీరు అడిగిన ఈ గుమ్మడికాయ విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పి మన వీక్షకులు మంచి జీవితాన్ని పొందాలని చెప్పేటువంటి విధి విధానాన్ని నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక చక్కగా బయటనే కాళ్ళు కడుక్కునే అవకాశం ఉంది. దయచేసి ఆ సంప్రదాయాన్ని పాటించండి. తద్వారా మీ ఇంటికి చెడు శక్తి ప్రవేశించకుండా ఉంటుంది లోపలికి. ఈ అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే బయట మీరు ఎక్కడన్నా మీ ఇంటికి బయట భాగంగా
ఓ చిన్న చెంబుడుతో నీళ్లు పెట్టుకోండి. కుడికాలి యొక్క బొటనవేలి మీద, ఎడమకాలి యొక్క బొటనవేలి మీద అన్ని నీళ్లు వేసుకున్నట్లయితే, అంటే ఒక చెంచాడు నీళ్లు వేసుకున్నట్లయితే కాళ్ళు కడుక్కున్నంత ఫలితం వస్తుంది. సో అప్పుడు ఈ దుష్టశక్తి లోపలికి ప్రవేశించదు. అదేంటండి, బొటనవేలి మీద వేసుకుంటేనే తొలగిపోతుందా అని మీరు అనుకోవచ్చు. మామూలుగా ఈ యొక్క శక్తి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో మనిషి శరీరంలో, అక్కడ ఈ శక్తులు, దుష్టశక్తులు వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ శక్తి కేంద్రాల్లో పాదం దగ్గర నుంచి మనం లెక్క పెట్టినప్పుడు బొటనవేలు చాలా ప్రధానమైనటువంటిది. సో మీరు గమనించినట్లయితే ఏకలవ్యుడు కూడా తన కుడి చేయి బొటనవేలుని ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే కాళ్ళకు కూడా బొటనవేలు అంత గొప్పది, అంత శక్తివంతమైంది. మీరు గురు పూజ చేసిన పుణ్యస్త్రీలకి సువాసిని పూజ అని అంటాం. ఆ కుడి కాలి బొటనవేలికి మొత్తం కాలంతా పసుపు రాకపోయినా ఆ బొటనవేలికి పసుపు రాసుకునే సంప్రదాయం మన ఇళ్లలో ఉంది. అంటే అక్కడ రాస్తే మొత్తం కాలంతా రాసినట్లు. కాబట్టి అక్కడ మీరు కనుక ఆ నీళ్లతో అప్పుడు ఎక్కువ తడవదు మీ ఇంటి ముందర, వేరే వాళ్ళ ఇంటి ముందరకు ఆ నీళ్లు పోవు, మీకు కూడా ఇబ్బంది లేకుండా శుద్ధి అయినట్టుగా అవుతుంది. కాబట్టి అలాగా మీరు ఆ చెంచాడు నీళ్లతో 2 కుడి కాలు ఎడమ కాలు యొక్క బొటనవేలి మీద వేసుకున్నట్లయితే కొంత దోషం బయట తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. సరే, ఇది కాళ్ళ ప్రక్షాళన చేసుకోవటం ఎట్లాగా అని చెప్పేసి పాద ప్రక్షాళన గురించి. ఇప్పుడు గుమ్మడికాయని మనం ఇందాక నేను చెప్పినట్లుగా ఎక్కడెక్కడ ఏ విధంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎర్ర గుమ్మడికాయ అమ్మ, ఎర్ర గుమ్మడికాయని మీరు చక్కగా మంచిగా శుభ్రం చేసేసుకుని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత దాని మీద ట్రయాంగిల్గా 3 కోణాలతో ఉండే ట్రయాంగిల్గా మీరు కుంకంతో ఒక సింబల్ వేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను. ట్రయాంగిల్గా 3 వైపులన సమానంగా ఉండాలి. ఈ సమానంగా ఈ ట్రయాంగిల్ బొమ్మ వేసే ముందర ఈ గుమ్మడికాయ మొత్తం పచ్చగా పసుపు పట్టించాలి. దాని మీద కుంకంతో ట్రయాంగిల్ బొమ్మ గీయాలి. గీసి మధ్యలో ఒక చుక్క పెట్టాలి, బిందువు పెట్టినట్టుగా పెట్టాలి. దాని మీద మీ కుడి చెయ్యిని పెట్టి, అంటే ఈ గుమ్మడికాయని ఒక ప్లేట్లో కానీ ఒక ఇస్త్రాకులో కానీ పెట్టి మీరు ఈ కుడి చెయ్యిని పెట్టి దుర్గానామాన్ని బాగా గట్టిగా జపం చేయాలి. ఈ దుర్గానామాన్ని జపం చేయటం మూలకంగా ఈ దుర్గాదేవి శక్తి ఈ కుష్మాండంలోకి వస్తుంది. నామం ఏది, ఎలా? శ్రీ దుర్గాయ నమః చిన్న నామాన్ని జపం. లేదు మనకు తెలియదు, మనం చేస్తే అవుతుందో లేదో తెలియదు అనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చకుడికి చెప్పినట్లయితే దాన్ని పూజ చేసి మనకిస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా గుమ్మడికాయలు అమ్మవారి గుళ్ళ దేవస్థానంలో అయితే మంచి, ఎందుకంటే అమ్మవారికి ఒక పేరున్నది. గుమ్మడికాయని కూడా సంస్కృతంలో కూష్మాండము అంటాం. అమ్మవారి అవతారాల్లో కూష్మాండ దేవి అని చెప్పి ఒకటి ఉన్నదనమాట. సో అందుకని అమ్మవారి దేవాలయాల్లో ఇవి ఎక్కువగా మీరు గుమ్మడికాయలు పెట్టి పూజ చేయించుకుంటాం చాలా ఉత్తమం. ఇక్కడ ఇలాంటి గుమ్మడికాయని మీరు పూజించిన తర్వాత చక్కగా ఆ పూజ చేసిన గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టాలమ్మా. కర్పూరం పెట్టి మీరు మొట్టమొదటిగా మీ దేవతా మందిరంలోకి వెళ్ళాలి. లేదా మీ దేవతా మందిరం దగ్గర కన్నా కొంతమందికి విడిగా గది ఉంటుంది, ముందర దేవుడి గదిలోకి వెళ్ళాలి. మీ ఇంటి దేవుడికి ముందర తొలిగా దృష్టి తీసేసేయాలి. ఎందుకంటే చాలామంది వచ్చినప్పుడు మా పూజా మందిరం చూడండి అన్ని గదులతో పాటు చూపిస్తూ ఉంటారు. అది చూసినప్పుడు కొంతమంది పూజా మందిరాలు చాలా అందంగాను ఒక భక్తి భావనగాను పూలు అని, కొంతమంది మాతలు చక్కగా పుష్పాలంతా మాలలు, తులసి మాల, పువ్వుల మాల అన్నీ చాలా డెకరేషన్ అంత అందంగా, దానివల్ల అబ్బా ఎంత బాగున్నాడు మీ దేవుడు అని అంట. అప్పుడు ఈ దృష్టి దోషం ఆ మూర్తిని ఆవహిస్తుంది. తర్వాత అక్కడ కూర్చొని మీరు పూజ చేస్తూ ఉంటే ఈ దృష్టి దోషం మీ దగ్గరికి వచ్చి అది ఏమవుతుందంటే మనం జపం చేసేటప్పుడు అని ఇట్లా పెద్ద పెద్దగా ఆవలింతలు చేయటము, లేకపోతే నిద్ర వచ్చినట్టుగా ఇలా తూలిపోవటంగా మన శరీరం ఆ ఫంక్షన్లోకి వెళ్ళటము, లేదంటే కనుక అప్పుడే ఇక తుమ్ములు రావటము, దగ్గులు రావటము, లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని పిలుస్తూ ఉండటము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మనకి పూజా మందిరంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదట ఈ గుమ్మడికాయని మీ యొక్క దేవతా మందిరంలో మీ దేవుడికి చక్కగా క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు దృష్టి తీయాలి. ఈ తీస్తున్నంతసేపు ఈ గుమ్మడికాయ మీద కర్పూరం వెలుగుతూ ఉండాలమ్మా. ఈ వెలిగిన తర్వాత మీ యొక్క
కిచెన్ అంటే వంటగది, ఇంగ్లీషు నేను రెండు చెప్తున్నాను. ఈ కిచెన్లోకి ప్రవేశం అంటే ఏంటి, దేవుడి గది మధ్యలో ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళాలి. వంటింట్లో అలా ఒక రౌండ్ తిప్పాలమ్మ. అంటే ఏంటి, ఆ గదిలో ఉండేటువంటి దుష్టశక్తి అంతా ఈ కర్పూరం వెలుగే కర్పూరం మంటల్లో పడి చనిపోవాలి. కర్పూరం కాబట్టి ఈ వెలుగుతూనే ఉండాలి కర్పూరం. నేను ఎక్కడ అయితే చెప్తానో చివరిదాకా అక్కడ వెలుగుతూనే ఉండాలి. ఆ కిచెన్లోంచి మాస్టర్ బెడ్రూమ్లోకి రావాలి. మాస్టర్ బెడ్రూమ్లో మీకు బంగారం పెట్టుకుంటాం కానీ ధనాన్ని దాచుకునేటువంటి బీరువాకి తొలిగా దిష్టి తీసేసేయాలి. అక్కడి నుంచి మళ్ళీ మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి రావాలి, పిల్లల యొక్క గదిలోకి. అక్కడ ఒక రౌండ్గా తిప్పాలి. చివరిలో హాల్లోకి రావాలమ్మా. చివరిగా హాల్లో మీ ప్రధాన ద్వారానికి ఎదురుగుండా దేవుడి ఫోటో ఉంటే కనుక ఆ దేవుడి ఫోటోకి మొట్టమొదటి దిష్టి తీసేసేయాలి. తీసేసి హాల్లోంచి మీరు ప్రధాన ద్వారం బయటికి వెలుపలికి వచ్చేసి ఆ గడప దగ్గర ప్రధాన ద్వారం దగ్గర 3 సార్లు క్లాక్ వైజ్గా 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా దృష్టి తీసేదాకా ఈ కర్పూరం వెలుగుతూనే ఉండాలి. అప్పుడు ఆ వెలిగే కర్పూరాన్ని ఒక పక్కగా నేల మీద పడేసి ఈ కూష్మాండాన్ని అక్కడ పగలగొట్టి కుడివైపున ఉన్న ముక్క ఎడంవైపుకి, ఎడంవైపున ఉన్న ముక్క కుడివైపుకి. అంటే ఇవి రెండు మళ్ళీ కలుసుకోకూడదు. కలుసుకుంటే ఇక్కడ దోషం పోదమ్మా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి శ్రీకృష్ణుడు అక్కడ పాండవుల చేత భీముడి చేత యుద్ధం చేయించినప్పుడు 2 ఇలా అతుక్కుంటూ ఉంటాయి కాళ్ళు 2, అలా కాదు ఇలా తిరగేసి పెట్టు అని చెప్పి అప్పుడు దుర్మార్గుడిని సంహరించడానికి. కాబట్టి ఆ మాదిరిగా ఈ కుడివైపు చేతిలో ఉండేటువంటి ముక్కని ఎడంవైపుకి, అంటే ఇవి రెండు కూడా ఇటించిట ఆగిపోయిన తప్ప ఇవి రెండు కలుసుకోలేవు. మీకు చూడండి అయస్కాంతంలో కూడా 2 ఒకటే కోణాలు ఉన్నటువంటివి, అంటే సౌత్ పోలు నార్త్ పోలు, 2 సౌత్ పోలు కలుసుకోవు, ఆపోజిట్ డైరెక్షన్. కానీ ఆ మాదిరిగా ఈ కూష్మాండాన్ని కూడా మనము అటు ఇటు రివర్స్ డైరెక్షన్లో పెట్టడం మంచిది. దీని ద్వారా ఇంటి లోపల ఉన్న ఇంటి ప్రధాన ద్వారానుకున్న దృష్టి దోషం తెలిగిపోతుంది. అయితే గురుగారు ఇక్కడ గుమ్మడికాయని కట్ చేయడం కానీ లేకపోతే పగలగొట్టడం కానీ స్త్రీలు చేయకూడదు అని అంటారు. అందుకని ఇంటి యజమాని మగవాళ్ళు చేయాలి. లేదన్నా ఇంట్లో మీకు పనిచేసే మగవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే ఇంటి పని చేసేటువంటి వాళ్ళు మనకి ఇంట్లో పెట్టుకుంటాం కదా పని వాళ్ళ కింద, వాళ్ళ చేత కూడా చేయించుకోవచ్చు. ఇంట్లో మగపిల్లలు ఉంటూ ఉంటారు కదా, మగపిల్లల చేత కూడా చేయించవచ్చు, తప్పేమీ లేదు. ఇక చిన్నపిల్లలకి లేదా పెద్దవాళ్ళకి ఏదైనా జాతకరీత్యా మృత్యుగండం ఉన్న వాళ్ళకి దృష్టి ఎలా తీసేయాలి గుమ్మడికాయతో? మృత్యుగండం అంటే అనారోగ్యపరంగా వచ్చేటువంటి కూడా, అనారోగ్యపరంగా ఉండేటువంటి దానికి అనారోగ్యంతో ఉన్నారు అన్నా కూడా తీయొచ్చు. ఏది గురుగారు? ఎర్ర గుమ్మడికాయనమ్మా. ఎర్ర గుమ్మడికాయని ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఈ ఎర్ర గుమ్మడికాయ మనుషులకి దిష్టి తీసేటప్పుడు మొట్టమొదటిగా వాడిని కూర్చోబెట్టాలి. మీరు కుర్చీలో కూర్చోబెట్టి, ఇందాక నేను ఎట్లాగైతే పసుపు రాసి ట్రయాంగిల్గా వేసి అమ్మవారి పూజ చేయమని చెప్పాను, ఇక్కడ కర్పూరంతో పని లేదు. అదే మాదిరిగా పసుపు రాసి కుంకుమతో ట్రయాంగిల్ అయితే గీయాలి, కర్పూరం పెట్టక్కర్లేదు. మంత్రించిన గుమ్మడికాయని మొట్టమొదటి ఈ తల దగ్గర ఆంచాలమ్మ. కొంచెం మంత్రించడం అంటే మళ్ళీ దీనికి మళ్ళీ శ్రీ దుర్గాయ నమః అలా నామంతో మనం జపం చేసుకోవాలి. ఈ మనిషి తలకాయ దగ్గర ఒక్కసారి ఆంచాలి. ఆంచడం మూలకంగా వీడి లోపల ఉండేటువంటి శక్తి అంతా ఇలాగా గుమ్మడికాయలకు వెళ్ళిపోతుంది, ఆ నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కాళ్ళ దగ్గరికి ఇలా రౌండ్గా అనమాట, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఇట్లా 3 సార్లు, మళ్ళీ ఇలాగా క్లాక్ వైజ్ యాంటీ ఇట్లా మొత్తం, అంటే శరీరానికి ఎదురుగుండా ఉన్న భాగానికి. ఎందుకు? మనిషి ఎప్పుడు కూడా వెనకాతల నుంచి చూసే దృష్టి కంటే కూడా ముందర నుంచి చూసొచ్చే దృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగా 3 సార్లు ఇలాగా 3 సార్లు ఇలాగా తిప్పి, తర్వాత ఈ శిరస్సు చుట్టూ రౌండ్గా. ఎందుకు? ఈ దృష్టి దోషం వలన మేధస్సులో శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. సో జ్ఞానం కాబట్టి ఇప్పుడు జ్ఞానం పెరగాలి, మేధస్సు పెరగాలి. కాబట్టి ఈ మేధస్సు అంటే మెదడుకి దుష్టశక్తి యొక్క ప్రభావం లేకుండా ఉండటానికి ఈ తలకాయ చుట్టూ రౌండ్గా ఇలాగా తిప్పాలి. తిప్పిన దాన్ని ఇలా చివరి భాగంలో ఇలా మనం బయటికి తీసుకెళ్ళిపోవాలి. అతను కళ్ళు మూసుకునే ఉండాలి. మనం బయటికి వెళ్ళిపోయి కొట్టేసి కాళ్ళు కడుక్కుని వచ్చేలోగా ఇతడు బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని గదిలోకి వెళ్ళిపోవాలి. వీళ్ళకి ఎదురు నిలబడకూడదు, ఎదురు రాకూడదు. ఎవరికి? ఆ దిష్టి తీయించుకున్న వ్యక్తిగా, తీసేసిన వ్యక్తికి ఎదురు రాకూడదు. అలాగే వీళ్ళు కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తారు. అయితే ఇందాక మీరు కళ్ళు మూసుకునే ఉండాలన్నారు కదా, దిష్టి తీస్తున్నంతసేపు కూడా కళ్ళు మూసుకునే ఉండాలి తీయించుకునేటువంటి వ్యక్తి. ఇలా కనుక చేసినట్లయితే అప్పుడు వారికి కొంచెం
ఉపశమనం కలిగి శరీరంలో ఉండేటువంటి అనారోగ్య బాధ కానివ్వండి, మానసిక వ్యధ కానివ్వండి, చాలామంది ఈ మైగ్రేను, తలనొప్పి, తలకు సంబంధించిన బాధ, ఇవి కూడా చాలా మటుకు తగ్గుతాయి. ఇలా ఎన్ని రోజులకు ఒకసారి చేయాలంటే? ఇలా మీరు అమావాస్య రోజున చేస్తే చాలా విశేషంగా ఫలితం కనిపిస్తుందమ్మా. అమావాస్య రోజున అందులో ఆ అమావాస్య గురువారంతో వచ్చిన, అష్టమితో వచ్చిన, ఇది చాలా బలంగా పనిచేస్తుంది. ఇది విశేషం. ఏదైనా అమావాస్య రోజున మనకు కుదిరిన అప్పుడు వచ్చినప్పుడు కాకుండా ఈలోగా ఆ బాధను పోగొట్టుకుంటానికి ఈ అమావాస్యలు కానీ లేదా గురువారం రోజు రాత్రిపూట ఈ ప్రయోగం చేసుకున్నా కూడా వారికి దోషాలన్నీ తొలగిపోయి వీక్షకులు చక్కని ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులు కావాలని చెప్పి ఈ తరుణోపాయం వారికి. గుమ్మడికాయని ఎక్కడ పడేయాలి అని అంటారు? ఇది ఎవరు తొక్కని చోట మనం పగలగొట్టేసి రావాలి. అక్కడ రోడ్ల మీద కానీ నడి రోడ్లో వేయకూడదు, నడి రోడ్లో వేయకూడదు, 10 మంది నడిచే త్రోవలో వేయకూడదు. దానివల్ల మనకి పాపం చుట్టుకుంటుందమ్మా. అందుకు నేను ఇందాకే చెప్పాను, చెప్పుడు మాటలు వినటం మూలకంగా కూడా పాపం వస్తుందంటే ఇంకొకటి చెడిపోవాలని నేను వేసినప్పుడు కూడా అంతే పాపం వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు నడవని చోట, తొక్కని చోట, మీ ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి, మీ ఇంట్లో ఎక్కడైనా పక్కగా దాన్ని పగలగొట్టేసి డస్ట్బిన్లో వేసేయండి. అపార్ట్మెంట్ కల్చర్ గురించి మాట్లాడాం కాబట్టి అపార్ట్మెంట్లో అప్పుడు డస్ట్బిన్లో వేసేయండి. బయట కవర్, ఇంటిల్లో బయట పెట్టేస్తే అయిపోతుంది, కవర్లో పెట్టేసి. ఇట్లా చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి వారికి ఉండేటువంటి దోషాలు తొలగిపోయి చక్కగా వీక్షకులందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారు. అద్భుతమైన దిష్టి దోషం గురించి చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు.